యుద్ధం మొదలైన తర్వాత ఏమైంది తాత? ఇంతలో ధర్మరాజు కవచం బాణాలు వదిలిపెట్టి భీష్మ, ద్రోణ, శల్య, కృపాదివీరుల ఆశీర్వాదాలు స్వీకరించాడు. కౌరవుల పక్షాన ఉన్న యుయుత్సుడు వచ్చి పాండవుల పక్షాన చేరతాడు. ఇంతలో అర్జునుడు ఇరుపక్కల ఉన్న మహాసైన్యాన్ని చూసి గాంధీవం వదిలిపెట్టి, బావా, నేను యుద్ధం చెయ్యలేను, బంధువులను స్నేహితులను చంపి పాపం మూటగట్టుకోలేను అని రథంలో నిస్తేజంగా కూలబడిపోతాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతనుపదేశించి విశ్వరూప సందర్శనం కలిగించాడు. అర్జునుడిలో నూతనోత్తేజం కలుగుతుంది. రథం రణం వైపు మళ్లించు కృష్ణ, కర్ణ, భీష్మ, ద్రోణాదులను వధించి నా మనోరథం తీర్చుకుంటాను అంటాడు ధైర్యంగా. ఇంతలో విరాటుడి కొడుకు ఉత్తరుడు ఎంతో వీరోచితంగా పోరాడి శల్యుడి చేతిలో మరణిస్తాడు. అది చూసి మరింత కోపంతో శల్యుడి మీద తీవ్ర యుద్ధం చేస్తాడు అతని తమ్ముడు శంఖుడు. చెరుకు తోటలో మదగజం చొరబడినట్టు భీష్ముడు పాండవసేన మధ్యలో చొరబడి తీవ్ర నష్టం కలిగిస్తాడు. అతని వీర విహారానికి పాండవసేన చెల్లాచెదరవుతుంది. అది చూసిన ధర్మరాజు తీవ్రమైన నిరాశలో మునిగిపోతాడు. కృష్ణుడు ధైర్యం చెప్తాడు. మర్నాడు ధర్మరాజు క్రౌంచ వ్యూహం పన్నుతాడు. దృష్టద్యుమ్నుడిని ఉత్తేజపరిచి రణరంగంలో విజృంభించమని చెప్తాడు. దృష్టద్యుమ్నుడు రెచ్చిపోయి ఘోర యుద్ధం చేసి కౌరవసేనను చీల్చి చెండాడతాడు. శల్యనందనుడిని తలనరికి చంపుతాడు.